నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న లయోలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు మార్నేని జ్ఞాన సుందర్రావులు హాజరయ్యారు. ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారని అన్నారు. వీరు భవిష్యత్తు పౌరుల్ని తీర్చిదిద్దడంలో వారి సేవ ఎనలేనిదని కొనియాడారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు జ్ఞాన సుందర్రావు మరియు ఫాదర్ ప్రసాద్ని ఘనంగా సన్మానించారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి పంచిపెట్టారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టి వీరలక్ష్మి, శైలజ, మేరీ, రాజేశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు. లో తెలుగు చెప్పారు. కనీయం కృష్ణుడు అనేటువంటి పద్యం ఈ రోజుకి నేను మర్చిపోవాలా. అంత చక్కగా బోధించేవాడు. మా కుటుంబ సభ్యులందరూ కూడా టీచర్లే. మరి అవకాశం నాకు ఇన్నాళ్ళ జరిగింది కాబట్టి మా స్కూల్ తరఫున అన్నకి ఘనంగా సన్మానం చేస్తుంది. విద్యార్థులారా, ఈరోజు మన అందరము లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేవాలయం ఇందుకొండలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరము కొనియాడుకుంటున్నాము. ఈ సందర్భంలో మనందరము మన భారతదేశానికి మరియు మన భవిష్యత్తుకి బ్యాక్ బోన్ అయినటువంటి వెన్నెముక అయినటువంటి మన ఉపాధ్యాయుల్ని గౌరవించడం మన బాధ్యత. వారు లేనిదే మనకి భవిష్యత్తు లేదు, అభివృద్ధి లేదు. కనుక మనందరము విద్యార్థులుగా వారి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ, వివేకాన్ని పొందుతూ సమాజంలో, సంఘంలో ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో వారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా జీవిత విలువల్ని మనకి వాళ్ళు నేర్పిస్తున్నారు మరియు నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీరు మానసికంగా, శారీరకంగా పరిపక్వత చెందడానికి వారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కనుక వాటిని మీరు ఉపయోగించుకొని ఉపాధ్యాయుని గౌరవిస్తూ సమాజంలో, సంఘంలో పైకి రావాల్సిందిగా ఈరోజు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఏ విధంగా గొప్ప ప్రొఫెసర్గా మరియు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరియు ఒక భారతదేశ రాయబారిగా తన యొక్క ఉపాధ్యాయ నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తానికి నేర్పించారు. కనుక ఈరోజు ఆయన మనము సన్మానిస్తూ, గౌరవిస్తూ మన ఉపాధ్యాయులు కూడా అదే విధంగా ఈ యొక్క శ్రేయస్ కోసం పాటుపడుతున్నారు. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు, గోకులపాటి మౌనిక, మతుకుమల్లి మురళీధర్, పాలుట్ల కమలా కుమారుల సహాయ సహకారాలతో 5 కుటుంబాలకి బియ్యం, నూతన వస్త్ర బహుకరణ జరిగింది. తదనంతరం గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన కాసిననాటి చిదంబర శర్మ, ఎడవల్లి సుబ్బయ్య శర్మ, ఎస్ఎస్ మల్లికార్జున శాస్త్రులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో లంకా రమణమూర్తి, బి పద్మ, చింతలపూడి భద్రయ్య, దూలిపాల నాగేశ్వరరావు, అన్నాప్రగడ వెంకటేశ్వరరావు, భువనగిరి సుబ్రహ్మణ్యం, ఎంవి శర్మ, ఈశ్వర్రావు, దూలిపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఈ కార్యక్రమం ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి దాతలైనటువంటి చింతలపూడి గారు, మధురమల్లి మురళీధర్ గారు యొక్క సహాయ సహకారాలు
బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 92వ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 92వ కార్యక్రమానికి చిందల్చెరువు రాఘవేంద్రరావు గారు, గోరులపాటి మౌనిక, మత్స్యమల్లి మురళీధర్ గారు, అలానే పాలుట్ల కమల్ కుమార్ గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీత అయినటువంటి వాళ్ళని సన్మానించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈ రోజు మన కాసునాడి చిదంబరం శర్మ గారిని, అట్లనే శ్రీశైల మల్లికార్జున శాస్త్రి గారిని, అట్లనే ఎడవల్లి సుబ్బయ్య శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది. వారిని ఈ రోజు సన్మానించుకోవడం మా యొక్క బ్రాహ్మణ సేవా సమితి యొక్క అదృష్టంగా భావిస్తూ మేము కలుస్తున్నాము. అలానే ఈ కార్యక్రమం 92వ కార్యక్రమం, అలానే 100 కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేస్తాము. అందరి చేతైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి మరియు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల కేంద్రమైన ఈపూర్ గ్రామం నుంచి ముప్పాల నర్సరావుపేట వెళ్లే రహదారిలో గ్రామ సమయంలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని భారీ వాహనం వెళ్లడంతో రహదారి మధ్యలోని కల్వర్టుకి భారీ గుంత ఏర్పడింది. కల్వర్టు కిందనున్న సిమెంట్ పైపు పగిలిపోవడంతో రహదారి మధ్యలో భారీ గుంట ఏర్పడి ప్రమాదకరంగా మారింది. గమనించిన స్థానికులు భారీ సైజు గుంతకి చుట్టూ రాళ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సంబంధిత ఆర్ఎన్పీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. టైం బాగుంది సరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.